స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మునగల్ చెరువు నందు భారతీయ జాతీయ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి చెల్లపల్లి నరసింహారెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం. పుంగనూరు మున్సిపాలిటీ దినాడ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పేదరిక నిర్మూలనలో విద్య యొక్క పాత్రపై అవగాహన సదస్సు. సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు అశ్వవాహనంపై నిర్వహణ. పుంగనూరు పట్టణం ప్యాలెస్ కాంపౌండ్ లో వెలిసిన సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు అభిషేకాలు నయనానందకరంగా పుష్పమాలికలతో అలంకరించి మహామంగళహారతి నిర్వహించారు. నిత్య ఉత్సవాలతో విశేష అలంకరణలో స్వామి అమ్మవార్లు దర్శన భాగ్యాన్ని కల్పించారు భక్తులకు. భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి చెల్లపల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఇందులో పాల్గొన్నారు. కానీ పార్లమెంటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా కోడూరు నుండి రాజకీయ వల్ల ఇంకో సందర్భం అనుకోని ముఖ్య నాయకులు ఇంకా పార్లమెంట్లో ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క నిన్నటి నుంచి మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారు వారి చిన్నప్పటి నుండి విద్యార్థి పరిషత్తులో ఆ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో పనిచేసి ఆ తర్వాత స్వదేశీ జాగ్రత్త మంత్రిలో అఖిల భారత ఉద్దేశించి మురళీధర్రావు గారు ఎస్ఆర్టీవీతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. ఆ ఆదరణకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపడుతున్న ప్రజాకర్షక పథకాలను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, మోదీ పరిపాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఉన్న 2 ఏళ్లు ఎంతో కీలకమని, కార్యకర్తలు శ్రేణులు పార్టీ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని చెల్లపల్లి నరసింహారెడ్డి గారు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గం నుండి సిఎస్ రాజారెడ్డి, జంగం రాజు, ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గం నుండి సిఎస్ రాజారెడ్డి, చెంగం రాజు, గణేష్, మురళి, రాజాజెట్టి, పురుషోత్తమాచారి, మొదలయ్య మరియు రాజంపేట పరిధిలోని ఇతర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
నిర్లక్ష్యం చేస్తుందని అనుకుంటున్నారు. ఈ విధంగా చాలా మంది ఒకసారి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద నాయకుడు ఒక ఆయన డెంగ్ జియాఓపింగ్ అంటే ఈ చైనా మళ్ళా మావో తర్వాత కలిగి రావడానికి కారణం ఆ డెంగ్ జియాఓపింగ్. ఆ డెంగ్ జియాఓపింగ్ ఒకసారి అన్నాడు ఏమన్నాడంటే నాకు కమ్యూనిజం ఉందా క్యాపిటలిజం ఉందా నాకు ఇది ఉందా అది ఉందా నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఏంటి అంటే అని ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణ ఏంటంటే పిల్లి ఉంటున్నారు. పిల్లి చూసిన పిల్లి చూసింది అంతా పిల్లి తెల్ల ఉంటుంది. ఇంకో ఆయన సాయంత్రం సాయంత్రం ఉండే పిల్లి నల్ల సాయంత్రం ఉందా అది కాదు పిల్లి ఒకసారి నల్ల ఉంటుంది ఒకసారి సాయంత్రం ఉంటుంది. పిల్లి కనుక ఎలుకలు పడితే పిల్లి ఎలుకలు పట్టకపోతే పిల్లి కాదు. పిల్లి అంటే అన్నదంటే ఏముందా ఏం లేదు ఎలుకలు పట్టుకుంటే పిల్లి. స్పెషల్ స్టేటస్ ఉందా స్పెషల్ ప్యాకేజ్ ఉందా స్పెషల్ ఫుడ్ స్పెషల్ ప్యాకేజ్ ఉందా ఇవి కాదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేటువంటి గ్యారెంటీ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఈ రంగంలో చదువుతుందా ఈ డిగ్రీలో చదువుతుందా ఈ పక్క దాడి చదువుతుందా ఆ ఎన్నికల్లో లక్ష్యం వస్తుందా నాకు ఎక్కడి నుంచి తెలియదు. నాకు కావాల్సిన లక్ష్యం కావాలి అభివృద్ధి. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాలా అనుకోండి. కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గ్యారంటీ నిలబడుతున్నది. 2.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 2 మార్గాల 2 లైన్ల రోడ్లు 4 లైన్లు అయిపోయింది. 4 లైన్ల రోడ్లు 6 లైన్లు అయిపోయినాయి. 6 లైన్ల రోడ్లు 8 లైన్లు అయిపోయినాయి. ఎక్కడ చూసినా రహదారుల నిర్మాణం. కాంగ్రెస్ హయాంలో రహదారులు లేవు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 95,000 కోట్లు రహదారుల కోసం. మీరు ఎక్కడ నేను అడుగుతున్నా దమ్ముంటే బహిరంగ చర్చకి ఎక్కడికి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ఏ గ్రామంలో ఎక్కడ రచ్చబండకైనా ఎక్కడ చావడినైనా కూర్చొని చర్చించడానికి సిద్ధం. రహదారుల నిర్మాణం భారతీయ జనతా పార్టీ హయాంలో జరుగుతున్నది. ఐఐటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 200 సంవత్సరాల్లో ఒక ఐఐటి, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక ఓషన్ టెక్నాలజీ అటు విశాఖపట్నంలో, తిరుపతిలో, ఇటు నెల్లూరులో కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, ఇన్ని కేంద్రాలు హైదరాబాద్లో సమానంగా పోటీగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. 2019 లోపల ఇంకా అనేక కేంద్రాలు నుంచి ఎన్నికల్లో ప్రజలకి భారతీయ జనతా పార్టీలో కేవలం ఇదే కాదు. స్మార్ట్ సిటీలు, అమృత్ యోజన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు వీటన్నిటి కూడా డబ్బు లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు అని చెప్పారు అరుణ్ జైట్లీ గారు. నిలబడి ఉంటాం గ్యారంటీ నిలబడి. మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఈ గెలుపుకు కారణమైంది, ఈ విజయానికి కారణమైంది. ఎక్కడెక్కడైతే ఇంతకుముందు పార్టీ బలంగా లేదో అక్కడ కూడా ప్రజలు గెలిపించుకున్నారు. దీనికి కారణమైంది. కారణం ఒకటే, బడుగు వర్గాల బీద ప్రజలు, ఆదాయం లేనటువంటి వాళ్ళు, అభివృద్ధి ఫలాలు చెందినటువంటి వాళ్ళు, మోసుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వెనక నిలబడాలి. ఎందుకు?
90 స్కీములు, జనధన్ యోజన, ముద్రా యోజన, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, బీమా యోజన, ఏవి కూడా రాబోయేటువంటి రోజుల్లో నేను ఇక్కడ మాట్లాడుతున్న కార్యకర్తలందరూ నిలబడండి. 2022 ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనటువంటి కుటుంబం ఉండకూడదు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాల్సిందే. ఏ ఇల్లులైతే ఏ తల్లికైతే భూమి మీద పోయి పొగ కారణంగా వంట చేయడం ఇబ్బంది అవుతుందో, ఆహారం వెళ్ళిపోతుందో, ఉజ్వల యోజన కింద రాబోయే ఏదైతే సాధించామో వాటన్నిటికీ కూడా బూత్ కమిటీలు ఉండడమే కారణం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో రాబోయే కొన్ని రోజుల్లో బూత్ కమిటీల మీద దృష్టిని కేంద్రీకరించాలా అనేటువంటి విషయం ఏకలక్ష్యంగా పార్టీ కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గ, మదనపల్లి, తొంగలపల్లి నియోజకవర్గాల్లో ఉండేటువంటి బూత్ కమిటీలు, బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. వాళ్ళతో చర్చించడం కోసం, సమావేశం కావడం కోసం నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. పొగలూరు పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో స్థానిక రిలయన్స్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ ఎల్కే వర్మ, యూఆర్బీ కోఆర్డినేటర్ ఎస్సీ కృష్ణరాజు, వైస్ చైర్మన్ సి అమరేంద్ర, హెడ్ మాస్టర్ మాధురి గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనలో విద్య యొక్క పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలక స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్స్ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులందరినీ మేము కోరుకునేది మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. డబ్బు వృధా కాకుండా చేసుకోండి. అదే కాకుండా మంచి టీచర్స్ మన ప్రైవేట్ పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి విద్యను అందిస్తున్నారు. మీరు గతంలో మన పొగలూరు పరిసర ప్రాంతాల్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివి చాలా మంది మహానుభావులు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పాల్సింది ఏంటంటే, టీవీలో వచ్చే సీరియల్ ముఖ్యమా, మా భవిష్యత్తు ముఖ్యమా మీకు అడగండి. అడుగుతారా లేదా? ఎందుకు అడగాలి? ఒక చదువుకోవడం కోసం మాత్రం అడగాలనా? నేను పిల్లల భవిష్యత్తు కన్నా మీకు ఇంకేదో ముఖ్యం కాదు కదమ్మా. నేను కొంతమంది తల్లిదండ్రులు చూశాను, పాఠశాల బట్టి టీచర్తో గొడవ పెట్టుకుంటారు. ఏం పంతులమ్మా మమ్మల్ని గుర్తుంటారా నీకేమన్నా? మా వాడు పొద్దున్నే సాయంత్రం మీ దగ్గర ఉంటాడు, వాడు ఏం చదవట్లేదు, మార్కులు రావట్లేదు, పాస్ అవ్వట్లేదు. మరి తప్పు టీచర్గా ఇంట్లో ఉన్నటువంటి మీకు ఒకరిద్దరు పిల్లల్ని చూసుకోవడానికి మీకు ఇబ్బంది అయిపోయినప్పుడు ఇన్ని వందల మంది పిల్లలతోటి పాఠశాలలో వాళ్ళకు పాఠాలు చెప్పి వాళ్ళ బాగోగులు చూసుకొని శ్రమించే ఈ దేవుళ్ళందరినీ ఏమని చెప్పండి. పిల్లవాడికి విద్యాబుద్ధులు నేర్పించి పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ నా దృష్టిలో దేవుళ్ళు కాదా? మీరు చెప్పండి అమ్మా, కాదా? మరి ఎందుకు మేడం ముందుకు వెనక చెప్పారు మేడం? మీరు నువ్వు కాదులే, కొద్ది పిల్లలు చేయట్లా. సంస్కారం ఉంటేనే చదువు బాగా వస్తుంది, అవునా? సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తేనే చదువు చాలా బాగా వస్తుంది మనకు, అవునా? నిజమేనా? నేను మీ పాఠశాల ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఉదయం నిద్ర లేవగానే తల్లిదండ్రులు ఇద్దరికి పాద నమస్కారం చెయ్యాలి అని. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి పిల్లలు? ఎవరు చేస్తాను గ్రేట్. కనీసం ఒకరిని మార్చాను నేను, మిగతా ఎవరు చేయట్లేదు, అంతే కదా? అంతేనా? లేచి వాళ్ళు నిద్ర వేయడానికి మిమ్మల్ని నేర్పిస్తూ ఉంటారు, సాయంత్రం ఇంటికి వెళ్ళి వాళ్ళు టీవీ ముందు కూర్చొని ఉంటారు, సరిపోయింది. అమ్మ
రోజు నుంచి నాకు టీవీ సీరియల్ కన్నా నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడగలిగే ఇక్కడ తమిళ ఎంతమంది ఉన్నారు చదువుతున్నా. ఈ రోజు నుంచి ఇంకా చేస్తామని చెప్పాము. చేయవరు మాట్లాడే పిల్లలతోనే మరి ఏమో మా తల్లి పెద్ద తల్లి ఎందుకో గమనిస్తున్నా చేయకుండా మాట్లాడగా ఎక్కడ కొన్ని వాళ్ళు ఏంటండి నిజంగా పిల్లలతో మాట్లాడతారు మీరు? ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? లేదు చెప్పలేదు నాకు ఆ మాట. పిల్లలు చెప్తారు టీవీ చూస్తూ కూర్చోండి తర్వాత మాట్లాడలేదు. అలా ఎందుకు చెప్తున్నాను అంటే కనీసం పొంగనూరు పట్టణంలో బ్రాహ్మణ వీధిలోని సుబ్బు మెన్స్ వేర్ నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలచే ఉచిత త్రాగునీటి కేంద్రంను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ క్రీడా మరియు యువజన సర్వీసుల నిర్వహణ శాఖ మదనపల్లి పట్టణంలో ఐడియాలజీ 2K రన్ నిర్వహించారు. పొంగనూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న మార్కెట్ యార్డు వద్ద అలాగే కుమార్ వీధిలోని ఒక ఇంటిని మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఆర్టీవీతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్కారం తెలియజేశారు.